ఆటిజం కిడ్స్ ఉన్న ప్రతి ఫ్యామిలీ కూడా ఒక డోమ్ లో బ్రతుకుతుంటారు. ఆ డోమ్ అనేది చాలా రిస్ట్రిక్షన్స్, చాలా కేర్ఫుల్ చాయిసెస్ అండ్ ఎండ్లెస్ థాట్స్ తోటి నిర్మించబడింది. షాపింగ్ మాల్ లాంటి ఒక చిన్న అవుటింగ్ కూడా మాకు స్కేరీ హౌస్ లా కనిపిస్తుంది. చాలా ధైర్యం కావాలి మాకు ఇలాంటి చోటికి రావడానికి. ఒకప్పుడు హిపోక్రేట్స్ చెప్పిన మాట, లెట్ ఫుడ్ బి ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బి ద ఫుడ్. విహాన్ని ఏవైతే హర్ట్ చేస్తుంటాయో అవన్నీ కూడా మేము అవాయిడ్ చేస్తుంటాం. స్ట్రిక్ట్ గా నో ప్రాసెస్ ఫుడ్స్, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో ఎడిటివ్స్, నో ఫోర్టిఫైడ్ జింక్, నో మిల్క్ అండ్ నథింగ్ దట్ కెన్ ట్రిగర్ దేర్ బిహేవియర్. బట్ బయట వరల్డ్ కి మా భయం అర్థం కాదు. షాపింగ్ మాల్లో ప్రతి షెల్ఫ్ కూడా మా భయం తోటి నింపేస్తారు. అండ్ ఆ భయాలు చూడడానికి చాలా బ్రైట్ గా, చాలా కలర్ఫుల్ గా, టెంప్టింగ్ గా ఉంటాయి. మేము భయపడినట్టే వాడు పెద్ద చాక్లెట్ ప్యాకెట్ పెట్టేసుకున్నాడు. అది వాడికి తెలియకుండా మేము తీసేస్తామని చెప్పేసి ఒక కన్నేసి ఉంచాడు. ఈ కరెంట్ జనరేషన్ లో మనకు ఓన్లీ 2 చాయిసెస్ ఉంటాయండి. హెల్తీ ఫుడ్ కి ఇన్స్టాల్మెంట్ లో ఖర్చు పెడతావా, లేకపోతే హాస్పిటల్ ఒకేసారి ఖర్చు పెడతావా? చాయిస్ ఇస్ యువర్స్. ఈ స్కేరీ హౌస్ లో ఇవన్నీ దాటుకుని సాల్మన్ ఫిష్ కొందామని వచ్చాం. ఎట్ లాస్ట్ చేరుకున్నాం. ఏదో ట్రెజర్ లా అనిపించింది మాకు. మరింత భయపడుతూ ఎందుకు వెళ్ళడం అనుకోవచ్చు. ఎప్పటికీ మేము ఆ డోమ్ లోనూ భయంలోనే బ్రతకలేం కదా. ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్ కావాలి. ఈ సాల్మన్ ఫిష్ బోన్లెస్ అయితే కేజీకి 3000 రూపాయలు అంట. చెప్పా కదా, ఫుడ్ ఇస్ ద మెడిసిన్ అని. హెల్తీగా ఉండడం అనేది ఒక లగ్జరీ అయిపోయింది ఇప్పుడు. అదే ఫుల్ ఫిష్ తీసుకుంటే 1900 రూపీస్ పర్ కేజీ. సో ఫుల్ ఫిష్ తీసుకుని డీప్ ఫ్రీజ్ చేద్దామని డబ్బులు మిగులుతాయి అనుకున్నాం. అండ్ ఇంటికి వచ్చాక విహాన్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఆ పార్సల్ లోపల వాడు చాక్లెట్ ఉందేమో అని ఎక్సైట్మెంట్ ఓపెన్ చేస్తున్నాడు. వాడికి తెలియకుండా ఈసారి కూడా చాక్లెట్ తీసేసాము. అది తెలుసుకొని బోర్మని ఏడ్చేసాడు. అవుట్ సైడ్ వరల్డ్తో డిస్కనెక్ట్ అయి ఉన్నాం. అట్లీస్ట్ ఈ సోషల్ మీడియాతోనే కనెక్ట్ అవుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. బాగుందా?